మహారాష్ట్రలో కింగ్ ఎవరో మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. కాసేపట్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. మధ్యాహ్నం వరకు ఫలితాలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్రలో అసెంబ్లీ పోరు హోరాహోరీగా సాగగా సీఎం ఎవరు కానున్నారనే విషయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు కాగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున 288 మంది అబ్జర్వర్లతో పర్యవేక్షణ కొనసాగనుంది. నాందేడ్ లోక్సభ లెక్కింపును ప్రత్యేకంగా 2 అబ్జర్వర్లు పర్యవేక్షించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం 1732 టేబుళ్లు, ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ కోసం 592 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ఈసీ. ఇక మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగగా 66% పోలింగ్ నమోదైంది. 30 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ నమోదైంది. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ 145 సీట్లు. బీజేపీ ఏక్నాథ్ షిండే, శివసేన, అజిత్ పవార్, ఎన్సీపీ కలిపి మహాయతిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రే, శివసేన, శరద్ పవార్, ఎన్సీపీ కలిసి ఎన్నికల బరిలో నిలిచాయి. ఇక బీఎస్పీ 237 చోట్ల, ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేశాయి. 156 మంది రెబల్స్ బరిలో నిలిచారు. మహారాష్ట్రలో విజయంపై అధికార మహాయుతి, విపక్ష ఎంవీఎంలు కూటములు ధీమాగా ఉన్నాయి.